పెద్దలు వచ్చేటప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నవారు వచ్చేటప్పుడు పిల్లలు ఎలా ప్రవర్తించాలో కూడా దేవుడు ఒక మంచి మాట రాపిస్తున్నాడు. చూడండి, లేవియకాండం 19వ అధ్యాయం 32వ వచనం. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలెను. తల నిరిచిన ఒక ముసలివాడు నీ ఎదుటికి వస్తే నువ్వేం చేయాలో తెలుసా? లేవాలి, పైకి నిలబడి. నువ్వు అలా చేస్తున్నావంటే నువ్వు వారికి గౌరవం ఇస్తున్నావని, ఘనత ఇస్తున్నావని అర్థం. ఈరోజు ఉన్న సమాజంలో ముసలి వాళ్ళు వస్తే పట్టించుకుంటారు? అసలు వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా గౌరవించాలో కూడా చెబుతున్నాడు. రూమ్ లోకి టీచర్ వచ్చారు అనుకోండి, పిల్లలందరూ ఏం చేస్తారండి? లేచి నిలబడి, ఎందుకు లేస్తున్నావు, కూర్చొని చెప్పేయచ్చు కదా. ఒక టీచర్కి ఘనత ఇస్తున్నావు. అలాగే దేవుడు ఏం చేయమన్నాడంటే, ముసలివారు వచ్చేటప్పుడు కూడా లేచి నువ్వు వారిని గౌరవిస్తున్నావని అలా చేస్తే నువ్వు దేవునికి భయపడినవాడు.